హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ, ఓకే, భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన, ఓకే, ఈ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం అమ్మా. అయితే గమనించండి, ప్రాచీన కాలం నుండి మన యొక్క భారతదేశం అనేది రాజరిక వ్యవస్థ కలిగిన దేశం లేదా రాజరిక వ్యవస్థ కలిగిన ఒక ప్రాంతం. మరి ఇలాంటి రాజరిక వ్యవస్థ కలిగిన మన యొక్క భారతదేశంలో పరిపాలన మరియు ప్రభుత్వం అనేది ఎలా ఏర్పడిందని చెప్పేసి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, గమనించండి, స్టార్టింగ్లో మనకి అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర చూస్తే మనకి మౌర్యులు మన యొక్క భారతదేశాన్ని పరిపాలించేవారు. అదేవిధంగా చూసుకుంటే ఆధునిక భారతదేశ చరిత్రలో చూసుకుంటే మొఘలులు మన యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తుండేవారు. ఈ మొఘలుల కాలంలోనే మన యొక్క భారతదేశంలోకి యూరోప్ దేశాల నుండి వర్తక వ్యాపారం కోసం మన భారతదేశానికి యూరోప్ దేశస్తున్న వాళ్ళు రావడం జరిగింది. దానిలో భాగంగా పోర్చుగీస్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, డచ్ వారు కానీ రావడం జరిగింది. అయితే గమనించండి, మొఘల్ సామ్రాజ్యం అనేది పటిష్టంగా ఉన్నంత వరకు ఈ యూరోప్ దేశస్తున్న వాళ్ళు కేవలం వర్తక వ్యాపారం కొరకు మాత్రమే అక్కడితో మాత్రమే వాళ్ళు ఏం చేసేవారు, లిమిట్ అయి ఉండేవారు అనమాట. ఎప్పుడైతే సో బాబర్ కాలం నుండి జహాంగీర్ వరకు ఒక బలమైన కేంద్ర ప్రభుత్వంలా, ఓకే, ఈ మొఘల్ చక్రవర్తి నుండి భారతదేశాన్ని మొత్తాన్ని ఒక్క తాటిపై తీసుకొచ్చి అయితే భారతదేశాన్ని పరిపాలించేవారు. సో అయితే జహాంగీర్ ఎప్పుడైతే చనిపోతారో 1707 చనిపోతారో, ఇతను చనిపోయిన తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమై చిన్న చిన్న రాజ్యాలుగా, అంటే మన యొక్క భారతదేశం అనేది చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిందమ్మా. ఇలా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన తర్వాత మన భారతదేశంలో కొంచెం పటిష్టంగా ఉన్న సామ్రాజ్యం ఏంటంటే మరాఠా సామ్రాజ్యం. ఓకే, ఇక్కడి నుంచి ఇలా ఉండేది మరాఠా సామ్రాజ్యం అనేది, రైట్. సో ఇది మరాఠా సామ్రాజ్యం. ఓకే, మరాఠా సామ్రాజ్యం అనేది కొంచెం పటిష్టంగా ఉండేది. అయితే ఈ కాలంలోనే మనకి 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం జరిగింది. ఎక్కడంటే బెంగాల్లో. ఓకే, సో ఇది బెంగాల్ ప్రాంతం అమ్మ. ఓకే, 1757 జూన్ 23 మీ అందరికీ గుర్తుండాలి. ఓకే, సిరాజుద్దౌలా చీకటి గది ఉద్దాంతం అని చెప్పేసి గుర్తుండాలి. ఓకే, సో ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం ఎక్కడ జరిగిందమ్మా, ఇక్కడ బెంగాల్లోనూ సిరాజుద్దౌలాని ఓడించి ఈ బెంగాల్ ప్రాంతం పైన అయితే, ఓకే, బెంగాల్ ప్రాంతాన్ని అప్పుడు ఆక్రమించింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబర్ట్ క్లైవ్ అనే వాళ్ళు ప్లాసీ యుద్ధం అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క రాజకీయ వ్యవస్థకు లేదా రాజకీయ చరిత్రకు పునాది పడింది ఎక్కడంటే ప్లాసీ యుద్ధంతో. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే బక్సర్ యుద్ధం ద్వారా, ఓకే, 1764 అక్టోబర్ 12, ఓకే, 1764 అక్టోబర్ 12, రైట్. సో ఈ టైంలో ఏం జరిగిందమ్మా, బక్సర్ యుద్ధం. ఓకే, బక్సర్ యుద్ధం అనేది జరిగింది. ఓకే, ఈ బక్సర్ యుద్ధంలో ఎప్పుడైతే ఈ బక్సర్ యుద్ధంలో మనకి రెండవ సాలం ఆలం కానీ ఇక్కడున్న సో బెంగాల్ నవాబ్ అయిన మీర్ కాసిం కానీ, సో వీళ్ళందరూ ఓడిపోవడం, ఆ తర్వాత కాలంలో 1765లో అలహాబాద్ సంధి అవ్వడం, సో ఈ అలహాబాద్ సంధి ద్వారా
ఇక్కడున్న బెంగాల్ మరియు బీహార్, ఒరిస్సా ఈ 3 ప్రాంతాలలో బ్రిటిష్ వారికి దివానీ హక్కులను వచ్చాయమ్మ. అంటే దివానీ హక్కులు అంటే ఆ ప్రాంతంలో భూమి శిస్తు అనేది వసూలు చేసుకునే హక్కులు లభించాయి. దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మరాఠా అంటే మొఘల్ సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైన తర్వాత ఈ మరాఠా సామ్రాజ్యం అనేది కొంచెం పటిష్టంగా ఉండేది. ఈ పటిష్టంగా ఉన్నప్పుడే మనకి 3వ పానిపట్ యుద్ధం జరిగిందమ్మా. 3వ పానిపట్ యుద్ధం, రైట్. సో ఈ 3వ పానిపట్ యుద్ధం అనేది ఎవరికి? ఆఫ్ఘన్ రాజులకి మరియు మరాఠాలకు. అయితే ఈ మరాఠా సామ్రాజ్యం అనేది ఓకే అహ్మద్ అబ్దాలీ, ఓకే అహ్మద్ అబ్దాలీ. సో ఒక ఆఫ్ఘన్ రాజు అయిన అహ్మద్ అబ్దాలీ చేతన ఈ మరాఠా సామ్రాజ్యం అనేది ఓడిపోయింది. ఎప్పుడు? 1761. ఓకే 3వ పానిపట్ యుద్ధంలో ఆఫ్ఘన్ రాజు అయిన అహ్మద్ అబ్దాలీ చేతిలో ఈ మరాఠా సామ్రాజ్యం ఓడిపోయింది. అంతవరకు పటిష్టంగా ఉన్న ఈ యొక్క మరాఠీ సామ్రాజ్యం అనేది సో ఆఫ్ఘన్ రాజు అయిన అహ్మద్ అబ్దాలీ చేతిలో ఓడిపోయిన తర్వాత కొంతవరకు ఏంటంటే ఈ యొక్క సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైంది. వీళ్ళ యొక్క సైనిక వ్యవస్థ అనేది అంత పటిష్టంగా లేదని చెప్పి అర్థమైంది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ మనకి బక్సర్ యుద్ధం జరిగింది. ఈ బక్సర్ యుద్ధంలో మన యొక్క భారతీయ రాజులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇక్కడున్న బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా మరి ఈ 3 రాష్ట్రాలలో దివానీ హక్కులు అనేవి బ్రిటిష్ వారికి లభించాయి. ఓకే సో బ్రిటిష్ వారికి దివానీ హక్కులు లభించాయి. ఆ తర్వాత కాలంలో 1765లో అలహాబాద్ సంధి ద్వారా అయితే మనకి ఈ దివానీ హక్కులు లభించిన తర్వాత రాబర్ట్ క్లైవ్ ఎవరు? అప్పటికి బెంగాల్ గవర్నర్ అనమాట. సో ఈయన బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారమ్మా. ద్వంద్వ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఓకే రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ ద్వంద్వ ప్రభుత్వంలో గమనించినట్లయితే ఒకటి భూమి శిస్తు వసూలు చేయడం రెండు చూసుకుంటే మనకి శాంతి భద్రతలు. సో ఈ భూమి శిస్తు వసూలు చేయడం అనేది బ్రిటిష్ వారి దగ్గర నుంచి, శాంతి భద్రత అనేవి బెంగాల్ నవాబ్కి అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ సిచ్యువేషన్లో బ్రిటిష్ వారు ఏం చేశారంటే, బ్రిటిష్ వారు ముఖ్యంగా భారతీయుల యొక్క హెల్ప్ తీసుకునే ఈ యొక్క భూమి శిస్తులు వసూలు చేసేవాళ్ళు. ఓకే భారతీయుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకునేసేవారు. అయితే బెంగాల్ నవాబుకి శాంతి భద్రత ఇచ్చారనమాట. అయితే ఈయన దానికి కావలసిన ఏదైతే ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోవడం వల్ల అనేక ఇక్కడ అల్లకొల్లలు అనేవి ఏర్పడడం జరిగిందనమాట. అంటే శాంతి భద్రతలకు కొంత విఘాతం కలిగిందనమాట. అట్ ది సేమ్ టైం చూసుకున్నట్లయితే బెంగాల్ ప్రాంతంలో ఆ టైంలోనే పెద్ద కరువు రావడం జరిగింది. సో ఈ కరువు వచ్చినప్పటికీ ప్రజలపైన బ్రిటిష్ వారు విపరీతమైన పన్నులు విధించడం వల్ల దాదాపు బెంగాల్లోనే ఆ కరువు వల్ల 1/3 వంతు అయితే మంది చనిపోయారు. సో ఆ తర్వాత కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కదా బ్రిటిష్ వారు అంటే, మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవినీతి అనేది బీభత్సంగా పెరిగిపోయింది అనమాట. సో అంటే గమనించండి, ఈస్ట్ ఇండియా కంపెనీ మనకు వచ్చింది. మనం బ్రిటిష్ వారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంతో వ్యాపారం చేసుకొని వచ్చిన తర్వాత ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది, ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం అనేది
పతనమైన తర్వాత, కొంచెం వీక్ అయిన తర్వాత, మరాఠా సామ్రాజ్యం కూడా కొంత వీక్ అని తెలిసిన తర్వాత మన యొక్క భారతదేశంలో ఉన్న ఏవైతే చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉన్నాయో వాళ్ళకి గొడవలు పెట్టి ఫస్ట్ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాని ఓడించారనమాట. ఆ తర్వాత కాలంలో బక్సర్ యుద్ధ కాలంలో ఈ ప్రాంతంని బక్సర్ యుద్ధంలో జయించి బెంగాల్ మరియు బీహార్ మరియు ఇక్కడున్న ఒరిస్సా ప్రాంతాలను దివానీ హక్కు సంపాదించారు. సంపాదించిన తర్వాత ద్వంద్వ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఓకే, సో 1765 నుంచి 1772 వరకు అయితే ద్వంద్వ ప్రభుత్వాన్ని ఈ బెంగాల్ ప్రాంతంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఏర్పాటు చేసిన తర్వాత భూమి శిస్తు వసూలు చేయడం అనేది బ్రిటిష్ వారి చేతిలో ఉంచి భారతీయుల యొక్క సహకారం తీసుకునేవాళ్ళు. అయితే ఈ క్రమంలో ఏమైందంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎవరైతే అధికారులు ఉంటారో, ఉద్యోగులు ఉంటారో వాళ్ళు తీవ్రమైన అవినీతి లోనై వచ్చిన ఆదాయం మొత్తంను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వకుండా వీళ్ళే తినేసేవారు అనమాట. దీనివల్ల ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తి స్థాయిలో నష్టపోయిందనమాట. ఓకే, లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్ళిపోయింది అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో అనేక వనరులు ఉండేవి. భారతదేశంతో ఈస్ట్ ఇండియా అంటే యూరోప్ దేశస్తులు వ్యాపారం చేసినప్పుడు భారతదేశానికి బంగారం ఇచ్చి ఇక్కడి నుంచి వస్తువులను తీసుకెళ్లేవారు అనమాట. ఈ క్రమంలో ఏమైందంటే యూరోప్ దేశాల్లో ఉన్న బంగారం అంతను పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయే సిచ్యువేషన్ కనిపించింది అనమాట. ఆ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏమైనా అనుకుందంటే భారతదేశంలో వసూలు చేసే ఏవైతే శిస్తులు ఉన్నాయో వాటి ద్వారానే భారతదేశంలో ఉన్న వస్తువులు కొని యూరోప్ దేశాల్లో అమ్మాలని చెప్పేసి ప్రయత్నించింది అనమాట. గమనించండి, భారతదేశంలో ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో శిస్తు విధించాలి. శిస్తు విధించడం ఏం చేయాలి? భారతదేశ ప్రాంతాలను ఆక్రమించుకోవాలి. గమనించండి, అంటే భారతదేశం నుంచి అంటే ఎక్కువ బంగారం అనేది భారతదేశంకి వచ్చేస్తున్న ఉద్దేశంతో మాకున్న బంగారం ఏదైతే ఉందో అది తరిగిపోతున్న ఉద్దేశం ఏం చేశారంటే ఇక్కడ నుంచి పన్నులు వసూలు చేసి ఇక్కడ వస్తువులు కొని ఇక్కడ నుంచి ఇక్కడ బ్రిటిష్ అంటే యూరోప్ దేశాల్లో అమ్మాలని చెప్పేసి ప్రయత్నం అనేది చేశారు. ఓకే, ఈ ప్రయత్నంలో భాగంగా ఏమైందంటే ఇక్కడతో అంటే కేవలం బెంగాల్ ప్రాంతంతో పాటు ఇతర భూభాగాలను కూడా ఆక్రమించుకోవాలని చెప్పేసి ప్రయత్నం మొదలైందనమాట. ఓకే రైట్. సో ఈ ప్రయత్నంలోనే మన యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. సో అది ఆల్మోస్ట్ మనకి కొంత తెలిసిన విషయమే మన హిస్టరీలోన. అయితే ఈ క్లాస్ విషయానికి వస్తే భూశిస్తు వసూలు చేయడం అనేది ఎవరి చేతిలో ఉండేది? బ్రిటిష్ వారి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండేది. శాంతి భద్రతలు అనేవి ఈ బెంగాల్ నవాబ్ చేతిలో ఉండేది. వీళ్ళు ఏంటంటే అత్యధిక అంటే ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే పూర్తి స్థాయిలో అవినీతికి లోనయ్యి ఆ వచ్చిన భూశిస్తు కానీ ప్రజల నుంచి వచ్చే మనీ కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వకుండా ఏం చేశారంటే వీళ్ళే ఎక్కువగా అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న అధికారులే బాగా డబ్బు సంపాదించేవారు. ఈ క్రమంలో ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పు అడిగిందనమాట. అసలు ఏం జరిగింది చూసుకుంటే భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు అనేవాళ్ళు తీవ్రమైన అవినీతికి లోనై సో ఈ సంపదన అంతా తినేస్తని చెప్పేసి ఐడియా వచ్చింది వాళ్ళకి. దీనిలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని నియంత్రించడానికి 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారమ్మా. ఓకే, రెగ్యులేటింగ్ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. 1773 రెగ్యులేట్ చట్టాన్ని తీసుకొచ్చారమ్మా. ఈ రెగ్యులేట్ చట్టం దేనికోసం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాల గుత్తాధిపత్యాన్ని నియంత్రించడానికైతే ఏం తీసుకొచ్చారు? 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది తీసుకొచ్చారనమాట. సో ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది.
అదేవిధంగా చూసుకుంటే ఇక్కడున్న మద్రాస్ మరియు బొంబాయి గవర్నర్స్ వీళ్ళు ఇద్దరు పైన ఇతన్ని ఉంచడం జరిగిందమ్మా. ఓకే, అంటే ఈ బెంగాల్ గవర్నర్ ఓకే ఎవరైతే ఉన్నారో అతని కింద ఇక్కడున్న మద్రాస్ గవర్నర్ మరియు బొంబాయి గవర్నర్ అనే వాళ్ళు ఉండేవారు అనమాట. ఓకే, సో ఆ విషయాల కోసం మనం కమింగ్ క్లాసెస్లో 1773 రెగ్యులేటింగ్ చట్టంలో అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కారణం చూసుకున్నట్లయితే రెగ్యులేటింగ్ చట్టం చేయడానికి గల కారణం ఏంటంటే మన యొక్క భారతదేశంలో మొఘల సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైన తర్వాత మరాఠా సామ్రాజ్యం కొంచెం పటిష్టంగా ఉండేది. అది 3వ పానిపట్ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ అయితే వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇక్కడున్న బెంగాల్లోని ప్లాసీ మరియు బక్సర్ యుద్ధం అనేది ఏర్పడడం. సో ఈ బక్సర్ యుద్ధం జరిగిన తర్వాత బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా ప్రాంతాల్లో దివానీ హక్కులు అనేది బ్రిటిష్ వారికి వెళ్ళడం, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళడం. ఈ క్రమంలో రాబర్ట్ క్లైవ్ అనే ఆయన ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇక్కడున్న ప్రాంతాల్లో భూశిస్తు వసూలు చేయడం. సో ఈ క్రమంలో ఏంటంటే పూర్తి స్థాయిలో వీరు రాబర్ట్ క్లైవ్తో పాటు ఇతర అధికారులు అవినీతి లోనవడం వల్ల పూర్తి స్థాయిలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది నష్టాల్లోకి వెళ్ళడం. సో ఇలా అయితే కుదరదు, తప్పకుండా ఏంటంటే వీళ్ళ యొక్క ఆగడాలను ఓకే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏదైతే వ్యాపార గుత్తాధిపత్యాన్ని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయమే రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పొచ్చు. ఇదే మన యొక్క భారతదేశంలో మొదటి లిఖిత చట్టం అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చమ్మా. రేపు పొద్దున్న బిట్ వస్తే ఫస్ట్ లిఖిత చట్టం ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం లేదా రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా చూసుకుంటే ఇంగ్లాండ్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఓకే నాట్ షుగర్ ఫ్యాక్టరీస్, పట్టు పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ ప్రోత్సహించడానికి భారతదేశంలో ఉన్న పట్టు పరిశ్రమకు అయితే పూర్తి స్థాయిలో వదిలేశారు, అంటే దాన్ని పూర్తిగా క్షీణించేలా చేశారు. దీనిలో భాగంగా ఏమైందంటే మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకుంటే నూలు వస్త్రాలు మరియు నీలిమందు అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది. ఇక్కడి నుంచి ఎక్కువగా ఎక్కడికి ఇంగ్లాండ్ ప్రాంతానికి అయితే యూరోప్ ప్రాంతానికి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇక్కడైతే ఏదైతే వీళ్ళకి అవినీతి పెరగడంతో ఈ ప్రాంతంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పట్టించుకోవడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుందనమాట. దీనిపైన ఈస్ట్ ఇండియా కంపెనీ ఓకే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలలో గుత్తాధిపత్యాన్ని నియంత్రించడానికి అయితే ఈ చట్టం తీసుకొచ్చింది. ఇక్కడి నుంచే మన యొక్క భారతదేశంలో పరిపాలన అనేది మొదలైందనమాట. అంటే అంతవరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి దేనికోసం వచ్చారు? వ్యాపారం కోసం వచ్చారు. ఇలా వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు వ్యాపారంతో పాటు పరిపాలన కూడా వీళ్ళైతే ఒక అడుగు ముందుకు వేసి మన యొక్క భారతదేశంలో పరిపాలన అనేది ప్రారంభించారు. ఓకే, సో మనం కమింగ్ క్లాసెస్ నుంచి 1773 రెగ్యులేటింగ్ చట్టం. సో ఈ రెగ్యులేటింగ్ చట్టంతో పాటు దాదాపుగా మన భారతదేశంలో 1773 రెగ్యులేట్ చట్టం ఫస్ట్ చట్టం అయితే 1947 స్వాతంత్ర చట్టం 1947 అంతవరకు అయితే మొత్తం బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనేది మన భారతదేశంలో కొనసాగిందనమాట. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే 1773 నుంచి 1853 or 57 వరకు ఒక పార్ట్గా నేర్చుకోవాలి. తర్వాత 1858 నుంచి 1947 వరకు అయితే ఇంకో పార్ట్గా నేర్చుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 1858లో సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి ఇక్కడ బ్రిటిష్ రాణి యొక్క పరిపాలన అనేది మొదలైంది. ఎప్పటి నుంచి 1858 నుంచి. అవన్నీ క్లాస్ అనేది ఫర్దర్ క్లాసెస్లో ఒక్కొక్క పాయింట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సో నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కోసం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో మీ అందరికి తెలిసిన అంశాలే. చాలామందికి ఏంటమ్మా వార్ నెస్టింగ్ వస్తారు, సుప్రీంకోర్టు వస్తుంది,
కలెక్టర్ వ్యవస్థ వస్తుంది, ద్వంద్వ పరిపాలన ఏదైతే ద్వంద్వ ప్రభుత్వం ఉందో దాన్ని రద్దు చేస్తారు. ఇవన్నీ అంశాలు అనేవి ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.